45వ కీర్తన. దయచేసి అందరూ బైబిల్ తీయండి. వ్యవస్థ 45వ కీర్తన. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగియున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయనది. రాయువాని కలము వలె ఉన్నది. నరుల కంటే నీవు అతి సుందరుడువై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. సూర్యుడా, నీ కత్తిమలను కట్టుకొనుము. ఈ తేజస్సును, ఈ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు ఈ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరము. ఈ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి. ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, ఈ సింహాసనము నిరంతరము నిలుచును. ఈ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనత ద్వేషించుచున్నావు. కావున దేవుడు, ఈ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగనట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఈ వస్త్రమెల్లలో గోపరస వాసనే, ఆగరు వాసనే, లవంగి పట్టే వాసనే, దంతముతో కట్టిన నగరులలో అంత్యవాయిద్యములు నేను సంతోషపెట్టుచున్నవి. ఈ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఒఫీరు అపరంజితో అలంకరించుకొని గుడి పార్వశమును నిలుచుచున్నది. కుమారి, ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. ఈ స్వజనమును, ఈ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు, ఈ ప్రభువు, అతడు ఈ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. ఊరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు గుట్టా పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తలైన కన్యకలు నీ వద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగరులో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీ కుమారులందరూ
భూమి అన్నంతటా నీవు వారిని అధికారులుగా నియమించెదవు. తరములన్నిటను నీ నామము జ్ఞాపకం అండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. చదవబడిన కీర్తన ప్రభు మమ్మల్ని ఆశీర్వదించిన గాక. దయచేసి కూర్చోండి. స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును మహాదేవుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో పునరుత్థాన దినం దేవుని సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కోరా కుమారులు రచించిన కీర్తన ఇది. వెడ్డింగ్ సాంగ్ అని కూడా అంటారు దీన్ని. ప్రేమను గూర్చిన గీతము అని రాయబడింది టైటిల్లో. రాజు అనగా ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. స్త్రీ లేక కన్యక వధువు సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఒక గొప్ప కీర్తన. ఇందులో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే చూడండి, 45వ కీర్తనలో 4వ వచనం, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుము. గమనించండి, ఇక్కడ వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు అనే మాటలు మనం చూస్తాం. సత్యము, వినయముతో కూడిన నీతి, వీటిని స్థాపించడానికే ఆయన బయలుదేరాలని భక్తుడు కోరుతున్నాడు. సహజంగా ఒక వ్యక్తి నీతిగా జీవించేటప్పుడు, ఒక వ్యక్తి యథార్థంగా జీవించేటప్పుడు, న్యాయవంతుడిగా ప్రవర్తిస్తున్నప్పుడు ఖచ్చితంగా అతడు అహంకారాన్ని పొందుకుంటాడు, గర్వాన్ని కలిగి ఉంటాడు, గర్వంగా మాట్లాడతాడు, గర్వంగా ప్రవర్తిస్తాడు. కానీ దైవికమైన నీతి, అందులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ నీతి మనకు వినయాన్ని నేర్పిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం దైవికమైన నీతిని పొందుకునే కొద్దీ, దేవుడు అంటే భయభక్తులు కలిగి జీవించే కొద్దీ, యథార్థంగా జీవించే కొద్దీ, పరిశుద్ధంగా జీవించే కొద్దీ మనలో వినయభావం పెరుగుతుంది. ఇది కొంచెం మనం గ్రహించాలి. చాలాసార్లు భక్తి చేసేవాళ్ళు ఇతరుల పట్ల చాలా వ్యంగ్యంగా, తేలిక భావంతో, తక్కువైన అభిప్రాయంతో ఉంటారు. అది ప్రమాదకరమైన సంకేతం. మనం భక్తి చేసే కొద్దీ మనలో వినయం పెరగాలి. మనం నీతిగా జీవించే కొద్దీ మనలో వినయభావం పెరగాలి. పరిశుద్ధతలో యేసు ప్రభు కంటే గొప్పవారు ఎవరున్నారు? కానీ
ఆయన అంత నీతిమంతుడైనప్పటికీ బహు వినయం కలిగి భూమి మీద శరీరధారిగా జీవించాడు. వినయముతో కూడిన నీతిని స్థాపించడానికి అనే మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మందిరానికి వచ్చే భర్త మందిరానికి రాని భార్యను తక్కువ చేసి చూస్తున్నారంటే దృష్టిలోపం ఉందని అర్థం. ఆత్మీయ సంబంధమైనటువంటి బలహీనతలో ఉన్నాడని అర్థం. మనం భక్తి చేసే కొద్దీ, నీతిగా జీవించే కొద్దీ, వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకునే కొలది మనలో వినయం పెరగాలి. వినయముతో కూడిన భక్తి మనం చేయాలి. వినయముతో కూడిన నీతిని మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి చేసే కొద్దీ కళ్ళు నెత్తి మీదకి రాకూడదు. భక్తి చేసే కొద్దీ, నీతిగా జీవించే కొద్దీ మన 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 మనలో ఉన్నటువంటి ఆ అహం పెరిగిపోకూడదు. అసలు భక్తి చేస్తున్నాం అంటానికి గుర్తు ఏంటంటే నీలో ఉన్న అహం చచ్చిపోతుంది. నేను అనే మనస్సు తొలగిపోతుంది. ప్రియులారా, ఈ దినాల్లో విచారించవలసిన విషయం ఏంటంటే దేవుని పిల్లలు వినయం కలిగి జీవించట్లేదు. ఎంతో భక్తి చేస్తున్నారు కానీ వినయం లేదు. వినయము అనగా తగ్గించుకునే స్వభావం, నేను ఏమీ కాను అనేటువంటి మనసు, నా దగ్గర ఏమీ లేదు, నాకేమీ తెలియదు, నేనే అందరిలో తక్కువవాడని అనేటువంటి ఒక వైరాగ్యంతో కూడిన మనస్సు, ఇది మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భయభక్తులు ఉన్నాయంటే వినయం వస్తుందని అర్థం. వినయం రాలేదంటే అది నేర్చుకున్న భయభక్తులు, మనుషుల ముందు కనబరిచే ప్రదర్శించే భయభక్తులు. వాటి వలన ఆ వ్యక్తికి ఉపయోగం లేదు, ఆ వ్యక్తితో ఉన్నవారికి మేలేం దొరకదు. కాబట్టి దేవుని గురించి ఇక్కడ రాస్తూ అంటున్నాడు, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వామని వెక్కి బయలుదేరు. ప్రియులారా, వినయముతో కూడిన భక్తిని చేద్దాం. ప్రార్థన చేస్తున్నారా? ఎక్కువ సమయం మీలో నీకు వినయ భావం రావాలి. అసలు కొంతమందికి చూపే ఎదుటి వాడికి తక్కువ చేసి చూస్తారు. ఆ చూపులోనే ఇక తక్కువ భావం. నువ్వు చాలా రాంగ్ వేలో ఉన్నావని గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, భక్తి గర్వానికి దారి తీయకూడదు. గర్వాలన్నిటిలోనికి ప్రమాదకరమైంది భక్తి గర్వం అన్నాడు ఒక దైవజన్. నేనే ప్రార్థన చేస్తాను, నేనే పాటలు పాడేది, నేనే ఇది చాలా ప్రమాదకరమైంది. నీ ద్వారా నీకే గాని నీతో ఉన్నవారికే గాని ఫలములు, నీతి ఫలములు అనుభవించే కృప ఉండదు. వినయము ఘనతకు ఎక్కుటకు కారణమన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం అన్నాడు. వినయం గురించి బైబిల్లో ఎన్నో అద్భుతమైన సంగతులు ఉన్నాయి. మనం ఆరాధించే దేవుడు మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, గొప్ప గొప్ప స్థలాల్లో ఉండదగిన వాడు. కానీ ఆయన ఎక్కడుంటాడంటే వినయము గల వారి యొద్ద ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినయం గురించి మనం ఎన్నో ప్రసంగాలు వింటాం కానీ మన దగ్గరికి వచ్చేసరికి తగ్గించుకోం, చాలా రెక్లెస్ గా ప్రవర్తిస్తాం. మీరు వినయం కలిగి ఉంటారా అంటే ఉంటామండి, చర్చిలో ఉంటాం, కానీ మా అత్త దగ్గర మాత్రం ఉండను. మీరు వినయం కలిగి ఉంటారా? చర్చిలో ఉంటాను కానీ మా అమ్మ దగ్గర మాత్రం ఉండను. మీరు వినయం కలిగి ఉంటారా? చర్చిలో ఉన్నంతసేపు ఉంటానండి, కానీ మా కాలేజీలో మాత్రం కుదరదు. అట్లా ఉంటే
అంటే అదేమి ప్రయోజనకరమైన విధానం కాదు. అంటే ఇక్కడ ఒక రకంగా అక్కడ ఒక రకంగా ఉండమని బైబిల్ మనకు బోధించట్లేదు. ఈ దినాల్లో అనేక మంది దేవుని దగ్గరకు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రభువుని మనం చూపించలేకపోవడం. రక్షణ పొందిన వెంటనే మనం అమాంతం తీసుకెళ్లి పరలోకంలో పడేయచ్చు. ప్రభు ఎందుకు ఇంకా భూమి మీద ఉంచాడు? ఆనంద్ ఎందుకు ఉంచాడా? బాప్తిజం పొందిన తర్వాత రాబిడ్డ నా దగ్గరికి అని తీసుకెళ్ళిపోవచ్చుగా. ఎందుకు భూమి మీద ఉంచాడు? చెప్పండి చెప్పు. ఈ పెన్ను ఊపి అలవాటు అందరికి ఉందరా మీకు? మెల్లగా మిగతా వాళ్ళకి కూడా అంటుకుంటున్నారు. బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పు. దేవుళ్ళో లేదలే, దేవుళ్ళు నడిపించడం కోసం. ఎట్లా నడిపిస్తాం అంటే మనము దేవుని గుణ లక్షణాలు కలిగి ప్రాచీన స్వభావం అంతా విడిచిపెట్టి ప్రభు అంటే యేసుక్రీస్తు అంటే ఇలా ఉంటారు అని మన లోకానికి చూపించడం కోసం భూమి మీద ప్రభు మనల్ని ఉంచాడు. ప్రభువును చూపించడం కోసం మనం భూమి మీద ఉన్నాం. మిమ్మల్ని చూస్తే ఎవరేమనుకుంటారో తెలుసు కదా. అది వస్తుందరా రాక్షసి అంటే ఎవరిని చూపిస్తున్నారా మీరు? ప్రభువుని చూపిస్తున్నారా? కుక్కలాగా అరుస్తున్నారు ఏంటంటే ఎవరు కనపడుతున్నారు మీలో? అది వినయ భావం ఉందా? తగ్గించుకునే మనసుందా? మనుష్యులు ఎలా ఉన్నా ఉన్నాయి నీ చుట్టుప్రక్కల, కానీ నీవు వినయంతో కూడిన నీతిని స్థాపించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకంలో రాజకీయ నాయకులు తగ్గించుకోరు. నువ్వు అంతా అంటే నేను ఎంత కాదు, నువ్వు ఇంకా అంతా అని ఎదురు మాట్లాడుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. లోకంలో ఏ మనిషి దగ్గర, ఇక్కడ రండి ఇటు వచ్చేది, లోకంలో ఏ మనిషి దగ్గర మనకు వినయం దొరకదు. వినయానికి మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా దేవుని పిల్లలుగా వినయ భావం కలిగి జీవించాలి. ఏదో తెచ్చిపెట్టుకున్న వినయం కాదు. నిజముగా మీరు భక్తి చేస్తుంటే, నిజముగా మీరు దేవుని వాక్య ప్రకారం జీవించడానికి మీ హృదయాన్ని స్థిరపరచుకుంటే ఆటోమేటిక్గా మీలో ఈ వినయమైన మనసు వస్తుంది. మీకు తెలియకుండానే తెలుస్తుంది పక్కన ఉన్న వాళ్ళకి. అంతకు ముందులాగా మాట్లాడలేదు, అంతకు ముందులాగా చూడలేదు, అంతకు ముందులాగా ప్రవర్తించట్లేదు, ఈమె చాలా మారింది, ఇతడు చాలా మారాడు, మౌనమైపోయాడు, తగ్గించుకుంటున్నాడు, తలెగరేయట్లేదు. ఇలాంటి సాక్ష్యాలు మన గురించి బయట వినబడుతున్నాయా? ఏమీ లేదమ్మా, కొంచెం కట్టుబట్టు మారిందే తప్ప పాత మనిషి పెద్ద తేడా ఏమీ లేదు. ఇంకో మాట చెప్పాలంటే కొంచెం వెరైటీగా తిడతాం మొదలెట్టింది ఇప్పుడు. అంతకుముందు తిట్లు వేరుగా ఉండేవి, ఇప్పుడు ఏంటో కొత్తగా తిడుతుందమ్మా. ప్రభు మనలను క్షమించుగాక. వినయభావం కలిగి ఉన్నాం. వినయ మనస్సు గలవారి యొద్ద ప్రభువు వచ్చి వెళ్ళేవాడు కాదు, వారి యొద్ద నివసిస్తాడు, ఎల్లకాలము వారితో ఉంటాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతాం. దీన మనస్సు గలవారి యొద్దను చదువునాను. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను
దీన మనస్సు గలవారి యొద్ద నివసించుచున్నాను. నివసించుచున్నాను. ఎక్కడుంటాడంట ఆయన? వినయము గలవారి యొద్ద. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినయ భావం ఉందా? దావీదు ఎన్నో సుగుణాలు కలిగిన వ్యక్తి. అతనిలో ఉన్నటువంటి ఒక గొప్ప సుగుణం వినయభావం. శత్రువు ముందు కూడా తల వంచుకుని తగ్గించుకుంటాడు. శత్రువు ముందు మనం తగ్గించుకుంటాం అసలు? చెప్పండి, తగ్గించుకుంటామా? తగ్గించుకోం. అక్కడ ఎక్కువ మాట్లాడతాం, మన గురించి ఇంకా ఎక్కువ చెప్పుకుంటాం. బోస్టింగ్ కదా, పొగుడుకుంటాం, మన గురించి మనమే ఎక్కువగా మాట్లాడుకుంటాం. కానీ తనను చంపాలని చూచున్నటువంటి సౌలు ముందు కూడా తగ్గించుకున్నాడు. వినయం కలిగి, నేను ఎంతటి వాడనయ్యా, కేవలం దేవుని దగ్గరే కాదు నేను ఎంతటి వాడనన్నది, సౌలు దగ్గర కూడా మోకరించి నేను ఎంతటి వాడనన్నాడు. ఏ పాటి వాడిని తరుముచున్నావు నీవు? నేను ఎలాంటి వాడిని అనుకుంటున్నావు? నీవు గొప్పవాడిని అనుకుంటున్నావా? గొల్యాతుని చంపాను కాబట్టి సూర్యుని అనుకుంటున్నావా? నేను చచ్చిన కుక్క వంటి వాడనన్నాడు. అసలు మిన్నల్ని బొన్నల్ని పక్కన పెడితే అసలు చచ్చిన కుక్క అంటే చెప్పండి, దేనికి పనికి వస్తుంది? అది బతికిన కుక్క కాదు సుమా, చచ్చిన కుక్క. అంతగా కంపేర్ చేసుకోగలమా మనం? ఎవరన్నా అంటే ఊరుకుంటాం అసలు మనం? మన నీతి వినయముతో కూడినదై ఉండాలి. మన భక్తి వినయముతో కూడినదై ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినయ మనస్సు మనం కలిగి ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంటుంది. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. భక్తి చేసే కొద్దీ మనలో వినయమైన మనస్సు కలుగుతుంది. ఈ భక్తిలో వచ్చేటువంటి ప్రతిఫలాలు ఇవి. భక్తి చేస్తే గర్వం రాదు. భక్తి చేసినంత మాత్రాన, ప్రార్థన 4 గంటలు చేసినంత మాత్రాన గర్వపు మాటలు రావు. వారానికి 4-5 రోజులు ఉపవాసం ఉన్నంత మాత్రాన పక్కన తోలనాడి మాట్లాడావు కదా. విచిత్రమైన పరిస్థితులు. బైబిల్ చెప్పేదానికి మనం జీవించేదానికి కొన్నిసార్లు అసలు పొంతనే ఉండదు. అసలు మన నీతి వినయముతో కూడిందై ఉండవలనని గుర్తుపెట్టుకోండి. వినయం కలిగి ఉండకపోతే అది భక్తి కాదు, వేషం. అది భక్తి వేషం వేసుకుని బ్రతుకుతున్నాం అంతే. లోకంలో ఉన్నంతకాలం ఒక వేషంతో బ్రతికావు, ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాక దేవుని వేషం వేసుకుని బ్రతుకుతున్నాం అంతే. ప్రియులారా, మనం తగ్గించుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. తగ్గించుకోవాలని ఎన్ని సంవత్సరాలు బోధించుతున్నా ఇంకా తగ్గించుకోవాలి. కోడలుగా తగ్గించుకో, అత్తగా తగ్గించుకో, తాతయ్యవా నువ్వు తగ్గించుకో, ఇబ్బంది ఏమి లేదు. కొన్నిసార్లు దేవుడు నాకు కూడా పరీక్ష పెడుతున్నాడు. కొన్నిసార్లు మనం ఎంత బోధిస్తామో, ఎంత మాట్లాడుకుంటామో, మనం ఎంతగా ప్రవర్తిస్తున్నామో చూపిస్తాడు మన జీవితాన్ని. హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను నేను. అంటే ఒక 10 మంది ఉపాధ్యాయులు, ఒక 170 మంది పిల్లలు. దేవుడు నాకు నేర్పిస్తున్నాడు రకరకాలైన అనుభవాలు. ఎంతగా తగ్గించుకుంటానా, ఎంతగా జాగ్రత్తగా ఉంటానా అనేది ప్రభు చూస్తున్నాడు. ఇక్కడ అందరి దగ్గర తగ్గించుకుని అక్కడికి వెళ్ళి చెప్పండి పులివేషం వేస్తే కుదరదు. బాధ్యతలు నిర్వహించడం అవసరమే,
బాధ్యతగా ఉండడం అవసరమే, అదే సమయంలో వినయ భావం కలిగి ఉండడం చాలా అవసరం. మీ భక్తి ఎన్నడూ ఇతరులను తక్కువగా మాట్లాడనివ్వదు. మీ భక్తి ఎన్నడూ ఇతరులను తక్కువగా చూడనివ్వదు. అర్థమవుతుందా? ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ని తక్కువగా చూస్తానంటే అర్థం ఏంటి? అహంకారపు పొరలు గమ్మాయి కళ్ళకు. ఒక విశ్వాసి తోటి బిడ్డను తక్కువగా చూస్తుందంటే అర్థం ఏంటి? అహంకారపు పొరలు గమ్మాయి. ప్రభు వదిలిస్తే తప్ప వదలవు. కాబట్టి మనం వినయము కలిగి భక్తి పదంలో నడవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేవాడవని. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేవాడవని. కలిగి ఉన్నాం. భక్తి చేసే కొద్దీ అర్థమవుతుందా? మీ ముఖాలు దైవ రూపంలోకి మారుతున్నాయంటే అర్థమైనా తెలుసా? మీ గుండె నిండా వినయం వస్తుందని అర్థం. మోషే మిక్కిలి సాత్వికుడిగా జీవించాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు. 40 రాత్రింబగళ్ళు దేవునితో గడిపిన వ్యక్తి. కానీ ఎన్నడూ ఇశ్రాయేలీయుల దగ్గర తను తాను హెచ్చించుకోలేదు. అహరోను ముందు హెచ్చించుకోలేదు. మిరియాము ముందు హెచ్చించుకోలేదు. ఎంతగానో మౌనంగా భరించుకుంటూ సహించుకుంటూ వచ్చాడు. అహరోను మిరియాములను పిలిచి దేవుడే ఒకరోజు మోషేని హెచ్చించాడు. ఎవరనుకున్నారు మోషే? ఏం మాట్లాడుతున్నారు మోషే గురించి మీరు? మోషే అందరిలాంటి వాడు కాదు. అందరితో నేను ఎట్లా మాట్లాడతానో నాకు తెలుసు, కానీ మోషేతో మాత్రం నేను ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా మాట్లాడతానని చెప్పాడు. కాబట్టి ప్రియులరా, వినయం గలవారిని హెచ్చిస్తాడు దేవుడు. స్తోత్రం. భక్తి చేసే కొద్దీ తగ్గించుకోవడం నేర్చుకోండి. నాతో సహా ఈ మాటలు మనం పాటించి తీరాలి. అర్థమవుతుందా? ఇతరులను తోలనాడే మనసు, ఇతరులను తక్కువగా చూసే మనసు, ఇతరులను చులకనగా మాట్లాడేటువంటి మాటలు, ఇవన్నీ దేవుని బిడ్డల లక్షణాలు కాదు. వాళ్ళు భక్తి చేయలేకపోవచ్చు, వాళ్ళు ప్రార్థన చేయలేకపోవచ్చు, వాళ్ళు పాటలు పాడలేకపోవచ్చు, వాళ్ళు ఒకవేళ నీ వలె నీతిగా జీవించలేకపోవచ్చు, కానీ ఇతరులను తోలనాడదు నీ నోరు. పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ఆమె పాపంలోనే పట్టబడింది, అందులో ఏమాత్రం సందేహం లేదు. పాపం చేస్తుండగానే దొరికింది. కానీ యేసు ప్రభు ఆమెను పాపి అని పిలవలేదు, ఓ ఈ వ్యభిచారి అని పిలవలేదు, ఓ దుష్టురాలా అని పిలవలేదు, అమ్మా అని పిలిచాడు. కారణం అది ఆయనలో ఉన్న నీతి, వినయముతో కూడిన నీతి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఒక భక్తుడు రాశాడు, అమ్మా అని పిలిచావు ప్రభువా, ఇది ఎవరు పిలుపు, నేనెన్నడూ వినని పలుకు. ఆ జీవితంలో ఎవరు ఆమెను పిలవలేదంటారు. రకరకాలుగా పిలిచిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు. ఎందుకు మాట్లాడరు? గడ్డేయడం తేలికగా వేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అమ్మా అని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రభువు. దేవుని స్తోత్రం. ఎట్లా అమ్మ అవుద్ది? తన కన్న తల్లిని అమ్మా అని పిలిచాడు వివాహంలో. అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకా అన్నాడు. అదే పిలుపు చెప్పండి ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీని కూడా పిలిచాడు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. కుమారి అన్నాడు. ఎంత గొప్ప పిలుపు అండి అది. అసలు కొద్దిమందికి పిలుపే ఇంకా రాలా, వందనమే రాలా, అసలు పిలవటమే వందనం లేదు. అక్రమంగా మాట్లాడు మాకు, కృపను దూరం చేసుకో మాకు. వినయం కలిగి జీవిద్దాం. ప్రభు మనం చూస్తాం, ప్రభు మనం దీవిస్తాడు, ప్రభు మనం మెచ్చుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ 5 తలాంతులకు 5 తలాంతులు సంపాదించిన వాడే గాని, 2 తలాంతులకు 2 తలాంతులు సంపాదించిన వాడే గాని మౌనంగా వచ్చి అక్కడ నిలబడ్డారు. కానీ ఇచ్చిన 1 తలాంతును పాతి పెట్టుకున్నవాడు చూసారా, పేలిపోతున్నాడు. అసలు వాడి స్వభావం అది అది వాడి నేచర్లో, వాడి యొక్క రక్తంలో అణువున ఉండిపోయింది. వాళ్ళిద్దరిని చూసినప్పుడన్నా ఏం రావాలి, 5కు 5 2కు 2 సంపాదించారు నా ముందోళ్ళు, నేను 1కు 1 సంపాదించలేదు, అర కూడా సంపాదించలేదు, సంపాదించకపోగా దాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టాను అని గ్రహింపన్నా రాకపోగా, ఆయన పాదాల మీద పడకపోగా డైలాగులు వేస్తున్నాడు. డైలాగులు వేస్తున్నామంటే అర్థం ఏంటి తెలుసా, కాళ్ళు తీసే రోజు ఒకటి వచ్చిందని అర్థం. ఇదిగో వీడిని కాళ్ళు చేతులు కట్టి పడేయండి అక్కడ అన్నాడు. దేవునితో అట్లా జీవము గల దేవుడు ఆయన, పరిశుద్ధుడైన దేవుడు ఆయన. ఎవరి గురించి ఎవరికి చెప్పవసలు ఆయన దగ్గర, ఆయనకు అన్నీ తెలుసు. నీవు విత్తని చోట కోయివాడవు, చల్లని చోట ఓ నేను తెలుసా, నీకంతా తెలుసా? మీరు భక్తి చేస్తున్నారంటానికి గుర్తేంటో తెలుసా, మీ మాటలు కొద్దిగా ఉంటాయి. ఆచి తూచి మీ చేతిలో 1,00,000 రూపాయల డబ్బులుంటే ఎట్లా ఖర్చు పెడతారో దానికంటే ఎక్కువ జాగ్రత్తగా ఖర్చు పెడతారు. ఏంటిది? నోటి మాటనే. ఓ మాట్లాడేస్తున్నాడు. మాట్లాడితే ఏం జరిగింది? నష్టపోవలసి వచ్చింది. నేను అనుకుంటాను, ఒకవేళ అతడు పాతి పెట్టాడు, తీసుకొచ్చి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటే బాగుండేది. లేదు, అసలు నరాల్లోకి ఎక్కేసింది కదా, నరాల్లోకి ఎక్కేసింది గర్వం. ఎట్లా పోద్ది? సిలువ దగ్గరికి రాకుండా, ప్రభువును ఆశ్రయించకుండా. ప్రియులారా, కులాన్ని బట్టి గర్వించుకో, మతాన్ని బట్టి గర్వించుకో, అందాన్ని బట్టి గర్వించుకో, చదువుని బట్టి గర్వించుకో, మరి దేనిని బట్టి గర్వించుకో. దేవుడు నేను దీవించే కొద్దీ వినయం కలిగి ఉండు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వినయ భావం నీలో లేకపోతే నువ్వు మరలా మారు మనసు పొంది రక్షణ పొందడం చాలా అవసరం. ఇది స్వనీతే తప్ప దేవుడిచ్చిన నీతి కాదని గుర్తుపెట్టుకో. నీలో అలాంటి మాటలు వస్తున్నాయి అంటే దేవుడిచ్చిన నీతి నీకు అడుగు నేర్పుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నీలో ఉంటే అణిగి ఉంటావు. ప్రభు నీతో ఉంటే జాగ్రత్తగా ఉంటావు. ఏమీ లేదండి, ఎవరన్నా మీ గురించి మాట్లాడుతుంటే మంచిగా, ఏముందండి, ఏమీ లేదు, యేసు ప్రభు దయ, యేసు ప్రభు అండి, యేసయ్య అండి, యేసయ్యే కాదండి, ఏమీ లేదండి అంటూ మౌనంగా ప్రియులారా, వినయంతో కూడిన నీతిని స్థాపించే దేవుడు ఆయన. మనం కూడా వినయం కలిగి జీవిద్దాం. ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు తెలుసు, మీరు ఇతరుల గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే మీలో వినయభావం లేదు. అసలు ఆమెంత, అదెంత, ఇదెంత, అది కొద్దిమంది.
ప్రతిఫలం ఇచ్చే దేవుడు పైనుండి చూస్తున్నాడు. తోలునాడు మాకు, తక్కువ చేసి మాట్లాడు మాకు, హేళన చేయి మాకు. హాగరుకు కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి, లేకపోతే ఎక్కడ ఉండాల్సి ఉంది? హాగరు అక్కడే ఉండాలి. గింటి వేయబడ్డానికి కారణం ఏంటి చెప్పండి? కేవలం అరే యజమానురాలంట ఆమె దృష్టికి, చదవండి ఆ మాట, ఆదికాండం. ఎంత భయంకరమైన చూపో చూసారా? ఆదికాండం 16:4 గర్భవతి ఆయను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదిగా కనబడిందంట. ఇది దైవ చిత్తానుసారమైన గర్భమే అంటారా? కొంచెం డబ్బు వస్తే, కొంచెం ఇల్లు కట్టుకుంటే, కొంచెం పిల్లలు ప్రయోజకులైతే పక్కనోడు నీచంగా కనపడతాడు నీకు. ఇంకా విచిత్రం, అప్పుడు దాకా నిన్ను పోషించిన వాడు, అప్పుడు దాకా నీ మేలు చూసిన వాడు, అప్పటి వరకు నీ బాగోగులు చూసిన వాడు పిచ్చోళ్ళ కనబడుతున్నాడా? విచిత్రం, విచిత్రం. ఇది వినయంతో కూడిన నీతి అంటారా? ఘోరం కదా, ఘోరం కదా. అసలు ఆమె గర్భవతి ఎలా అయింది? కేవలం శారా పంపడానికి బట్టేగా. ఇప్పుడు శారా ఎట్లా నీచమైనదిగా కనపడుతుందండి? ఎట్లా కనపడుతుంది చూసారా? అర్జెంటుగా ముందు ఆమెను పంపేయంటుంది. ఇక ఉండటానికి అసలు పోనీలే అమ్మ, ఒక మూలన ఉంటుందిలే, గర్భవతిగా ఉంది, బిడ్డను వేసుకుని గర్భవతిగా ఎక్కడికైనా పోద్ది అంటున్నాడేమో అబ్రహాము. కుదరదు అసలు, ఇది ఇక్కడ ఉండటానికే. ఎందుకు అంత కఠినమైన మాటలు పలకాల్సి వచ్చింది? శారా చేసిన తప్పేమి లేదు ఇందులో. దానికి ప్రతిఫలం అంతే. నీచంగా నువ్వు ఇతరులను చూస్తే దానికి వచ్చే ప్రతిఫలం అలాగే ఉంటుంది. గెంటి వేయబడతావు. అహమును అణచి గద్దె దించే దేవుడు ఆయన. ఎంత టైం పట్టాలి చెప్పండి నిన్ను దించడానికి? పెద్ద ఏమి కంగారు పడవసరం. కాబట్టి ప్రభు దీవిస్తున్నాడా? ఒక స్థాయి ప్రభు నీకు ఇస్తున్నాడా? నీతి మంత్రాలుగా మార్చబడుతున్నావా? దేవుని నీతిని కలిగే కొద్దీ, దేవుని నీతిని పొందుకునే కొద్దీ నీలోనికి వినయం. అసలు మరలా చెప్తున్నా ఈ మాట, వినయం లేకుండా నువ్వెంత భక్తి చేసినా అది భక్తిగా లెక్కలోకి రాదు. అది భక్తి లెక్కలోకి రాదు. ప్రార్థన చేసి పక్కన వాడిని తోలన అంటాం, ప్రార్థన చేయనేలా ఉన్న నీచంగా చూడటం, అసలు మందిరానికి రాని వాళ్ళనే తక్కువగా చూడటం. ఒక మాట చెప్పనా, కొద్ది మందిని మనం కనుక పరిశీలిస్తే మందిరానికి వచ్చిన మనకంటే వాళ్ళే యోగ్యులు. కొంచెం మన నీతిగా బ్రతికే మనసు వాళ్ళకుంది, వావి వరుసలు వాళ్ళకు ఉన్నాయి, పద్ధతి ఉంది వాళ్ళకి. ప్రభు నన్ను క్షమించునుగా. ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. మనం వినయం కలిగి జీవిద్దాం. ఎవరిని, చిన్న పిల్లవాడిని సైతం గౌరవించండి. యోగ్యంగా చూడండి. ప్రభు చూస్తాడు, ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. ప్రభు ఈ కీర్తన మన కొరకు దీవించును గాక. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకై ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరమంటున్నాం. కాబట్టి వినయముతో కూడిన నీతిని కలిగి జీవిద్దాం. నీతి ఎంత ప్రాముఖ్యమో అందులో వినయం కూడా అంతే ప్రాముఖ్యం.
ప్రభు అట్టి కృప మనకు దయచేయునుగాక.